సర్పంచ్‌గా గెలవడానికి ఓటర్లను వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఓటు వేయడానికి తీసుకొచ్చి వాళ్ళని తీసుకుపోవడం. ఓకే. సో, మీరు ఓటింగ్ పర్సెంటేజ్ పెంచాలన్నా, మీకెవరైతే ఓటేస్తారని మీరు అనుకుంటారో వాళ్ళందరితోటి ఓటు వేయించాలన్నా, సో, ఎస్పెషల్‌గా ఈ ముసలి వాళ్ళకి, తర్వాత ప్రెగ్నెంట్ వుమెన్‌కి, తల్లులకి, నెక్స్ట్ డిసీజు అంటే రోగాల్లో బాధపడుతున్న వాళ్ళకి, తర్వాత రోజు కూలి పని చేసుకునే వాళ్ళకి ట్రాన్స్‌పోర్ట్ ప్రొవైడ్ చేయడం అనేది చాలా చాలా అవసరము. సో, ఏ విలేజ్ తీసుకున్నా గానీ, ఆ విలేజ్‌లో, ఆ స్కూల్‌లో దాదాపు పోలింగ్ అయితాయి కాబట్టి స్ట్రీట్స్ అన్నీ, కాలనీస్ అన్నీ ఎక్కడెక్కడనో ఉంటాయి. చాలా చాలా దూరంలో ఉంటాయి. కొన్ని కొన్ని విలేజ్‌లో అయితే 5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో కూడా ఉంటాయి. అండ్ ఇంకా ఒక్కొక్క గ్రామ పంచాయతీకి అటాచ్‌లో ఇంకో విలేజ్ కూడా ఉంటది. సో, వాళ్ళని తీసుకురావడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో, ప్రతి ఒక్క ఓట్‌లో వాయిస్ ఉంటది. ఆ వాయిస్‌ని నువ్వు రెస్పెక్ట్‌ఫుల్‌గా, లీగల్‌గా, సో, స్మార్ట్‌గా అప్రోచ్ అయితే డెఫినెట్‌గా ఆ రెస్పెక్టే ఓట్స్ లెక్క కన్వర్ట్ అయ్యడానికి స్కోప్ ఉంటది. సో, నువ్వు ఎఫర్ట్స్ పెట్టే, ఈ ట్రాన్స్‌పోర్టేషన్‌కి పెట్టే ఎఫర్ట్స్ డెఫినెట్‌గా నీకు పాజిటివ్ రిజల్ట్సే వస్తాయి. సో, అందుకోసమే నేను డీటెయిల్‌గా ఒక వీడియో తీసి శ్రీకాంత్ సార్ క్లాసెస్‌లో ఒక సర్పంచ్‌గా విన్ అవ్వడానికి ఒక కోర్స్ లాంచ్ చేసున్నా. దాంట్లో డీటెయిల్‌గా వీడియోస్ పెట్టినా. ప్రతి ఒక్క వీడియో మీరు సర్పంచ్ అవ్వడానికి ఒక్కొక్క మెట్టుగా మీరు దగ్గరికి చేరుకుంటారు. డెఫినెట్‌గా హెల్ప్ అయితది. సో, ఆ కోర్స్ పర్చేజ్ చేయండి. నామినల్ ఫీస్ తోటే పెట్టినా. సో, మీరు ఆ వీడియోస్ ఇని మీరు కూడా సర్పంచ్‌గా కంటెస్ట్ చేసి దాంట్లో చెప్పిన అన్ని స్ట్రాటజీస్, మెథడ్స్ అప్లై చేసుకుంటే డెఫినెట్‌గా మీకు కూడా ఎక్కువ ఓట్లొచ్చి మీరు కూడా సర్పంచ్‌గా గెలవడానికి స్కోప్ ఉంటది. సో, శ్రీకాంత్ సార్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కోర్స్ పర్చేజ్ చేయండి. సీ యూ ఇన్ ద కోర్స్. బై బై.